జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల 14న తేలనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. మొత్తంగా 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లుగా ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల 14న తేలనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ చక్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది. మరి కాసేపట్లో 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కంటిన్యూ కాబోతా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2,026 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటా ఉన్నారు. వీరికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్లడం జరిగింది. ఇప్పటికే వీరికి ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలింగ్ స్టేషన్లలో ఇప్పటికే ఈ యొక్క డెమో అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాక్ పోలింగ్ నిర్వహిస్తా ఉన్నారు ఏజెంట్ల సమక్షంలో. మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఈ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నాయి.
సో ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా పటిష్ట భద్రతను ఇటు పోలీసులు పారామిలిటరీ బలగాలు కూడా ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా పోల్ కావడం జరిగింది. అదేవిధంగా భద్రతను మాత్రం కట్టుదిట్టం చేశాము. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 230 మంది రౌడీ షీటర్లపై ఇప్పటికే బైండ్ ఓవర్ కూడా పోలీసులు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు అతిక్రమించిన వారిపై ఇప్పటికే 27 మందిపై పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికకు సంబంధించి 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరగనుండడంతో పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రధాన పార్టీలు ఇప్పటికే ఈ యొక్క పంపకాల ప్రక్రియను కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ కూడా బయటికి కనిపించడం లేదు. పోలీసులు ప్రతి బస్తీలో గల్లీల్లో కూడా పోలీసులు నిమగ్నంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఇబ్బంది కలగకుండా కూడా వీళ్ళు చూస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 3 అంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ బూత్ ఎక్కడ కూడా ఈ యొక్క పోలింగ్ బూత్ల అవతల ఏదైతే ఆ ఓటర్ స్లిప్లకు సంబంధించి ఏవైతే పోలింగ్ స్లిప్లకు సంబంధించి పలు పార్టీలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి పోలింగ్ కేంద్రానికి దూరంగా అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇక 4,01,365 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల వద్ద బయట మొబైల్ ఫోన్లను భద్రపరచుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలింగ్ రూమ్ లోకి మొబైల్ ఫోన్లను కూడా అనుమతి లేదు అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఎన్నికల అధికారులు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ లో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క డ్రోన్లతో ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క పరిస్థితిని సమీక్షించుకొని ఈ భద్రత పరంగా కానీ అదేవిధంగా ఇటు ఈవీఎంల టెక్నికల్ గా సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని సరిచేసేందుకు అధికారులు ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుని ఉంచడం జరిగింది. ఈసీఐఎల్ సంబంధించినటువంటి టెక్నికల్ టీం కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే 20 నిమిషాల్లోనే కొత్త ఈవీఎంలను అక్కడ తీసుకొచ్చి పెట్టేందుకు వాటిని లేదంటే సరిచేసేందుకు కూడా టీంలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల వద్ద కానీ ఏదైనా భద్రత పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైతే 1950 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయవలసిందిగా కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ యొక్క భద్రత విషయానికి వచ్చినట్టయితే 2,000 మంది పోలీసులు ఈ యొక్క భద్రత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రతలో పాల్గొంటా ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది. 4 ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉంచడం జరిగింది. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి 4 బ్యాలెట్ బాక్సులు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేయడం జరిగింది. చివరి ఏదైతే బ్యాలెట్ బాక్స్ లో నోటా ఆప్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థుల పేరుకు పక్కన అభ్యర్థుల ఫోటో కూడా ఈ ఎన్నికల నుంచి కూడా అమలు చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా అభ్యర్థుల పేరు, ఫోటో, పార్టీకి సంబంధించిన లేదంటే వారికి సంబంధించినటువంటి కేటాయించిన గుర్తు కూడా అందులో క్లియర్ గా కనిపించేలా కూడా అధికారులు అయితే ఈవీఎం లో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్స్ ముగిసేంత వరకు కూడా సాయంత్రం వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వైన్ షాప్లను కూడా పోలీసులు అన్ని కూడా బంద్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదంటే ఇబ్బందులు కానీ ఎన్నికలకు సంబంధించి ఇబ్బందులు కానీ లేదంటే 4 కంటే ఎక్కువగా గుమిగూడకుండా ఉండేందుకు ఇప్పటికే 144 సెక్షన్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పోలీసులు అమలు చేస్తా ఉన్నారు. మరికొంతమంది పోలీసులు ఏదైతే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా పోలీసింగ్ ఏదైతే ఇక్కడ ఈ బస్తీల్లో తిరుగుతూ కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడ్డా లేదంటే అవాంఛనీయ సంఘటనలు ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తా ఉన్నా కూడా వెంటనే
పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. సో చూడాలి మరి గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి పలు పార్టీలు అంచనా వేస్తా ఉన్నాయి. ఉప ఎన్నిక కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రత్యేకంగా ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు తీసుకొచ్చి ఓట్లు వేసే బాధ్యతను కూడా తమ పార్టీ ముఖ్య నాయకులకు ఇప్పటికే పలు పార్టీలు అప్పగించడం జరిగింది. కాబట్టి గతంలో ఉన్న పోలింగ్ శాతానికంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక విజయంపై అయితే పలు పార్టీలు అయితే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిష్టాత్మకంగా ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలు తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. చక్రి రాజు, తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. డ్రోన్ల ద్వారా పోలింగ్ మానిటరింగ్ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు ఈ మానిటరింగ్ గురించి? చక్రి, ప్రత్యేకంగా మొదటిసారిగా ఇక్కడ డ్రోన్లను పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రతి పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు కాకుండా కూడా ఇతర పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా భద్రత చాలా ముఖ్యమని చెప్పి కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. నియోజకవర్గంలో సో కొన్ని సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయి, వాటి వద్ద కూడా ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేస్తా ఉన్నారు గస్తీల్లో. అదేవిధంగా ఇక్కడ ఈ డ్రోన్ కెమెరాలన్నీ కూడా ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రధాన ఆఫీస్ లో ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానించడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వాటన్నిటిని కూడా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డబ్బుల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఏదైతే గొడవలు సృష్టించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా అంశాలను ఈ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు చూసి అక్కడ పోలీసులను అలర్ట్ చేయడం, అదేవిధంగా సో వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, అక్కడ పరిస్థితిని చేజారిపోకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు ఈ డ్రోన్ కెమెరాల ద్వారా నిఘాను చూడడం ద్వారా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే డ్రోన్ కెమెరాలను అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఇటు పారామిలిటరీ పోలీసులు ఒకవైపు, మరొక వైపు డ్రోన్ కెమెరాలు, సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి భద్రతా విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజీ పడబోమని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి 407 పోలింగ్ బూత్ల వద్ద కూడా 3 అంచెల భద్రతతో పాటు ఇట్లాంటి డ్రోన్ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు కూడా వీళ్ళకు కమాండ్స్ వెళ్తా ఉన్నాయని చెప్పి కూడా సో అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 139 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పటిష్టమైన భద్రత, అదేవిధంగా 1 కంటే ఎక్కువ డ్రోన్లతో కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇటు ఇతర ఏదైతే పోలీసు వారు కావచ్చు, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్లను కూడా అనుమతించకపోవడము, ఇవన్నీ కూడా ఈ డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే పోలింగ్ అయితే ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకి ఇప్పటికే ఎవరైతే తమకు కేటాయించినటువంటి ఎవరైతే ఏజెంట్లు ఉంటారో పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు ఇప్పటికే పోలింగ్ బూత్ లోకి చేరుకోవడం జరిగింది. ఏజెంట్లకు ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా ఇప్పటికే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తి చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ బూత్ బయట హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఓటు ఈ పోలింగ్ బూత్ లో ఉందా, అదేవిధంగా ఏ సీరియల్ నంబర్ లో ఏ రూమ్ లో ఉంది అనేది కూడా వాళ్ళ క్లియర్ గా తెలియజేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లను కూడా పోలింగ్ స్టేషన్ల వారీగా పోలీసులు అయితే ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే పోలింగ్ బూత్లు ఉంటాయో పోలింగ్ బూత్ల వద్ద ప్రత్యేకంగా ఇక్కడ పోలీసు బందోబస్తు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ అనుమానాస్పదంగా తిరగడానికి కానీ, అదేవిధంగా ఎక్కువ మంది 4 కంటే ఎక్కువ మంది గుంపుకోవడానికి కూడా వీల్లేదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 407 పోలింగ్ బూత్లలో ఒక్కొక్క పోలింగ్ బూత్లలో సగటున 986 మంది ఓటర్లు ఉండే విధంగా కూడా ఆ పోలింగ్ బూత్లను డివైడ్ చేసినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలను పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎక్కడ కూడా ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే 1950 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ 3 పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 3 పార్టీల అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా
సిద్ధంగా ఉండడం జరిగింది. మరి కాసేపట్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులు కూడా ఓటు వేసే అవకాశం కనిపిస్తా ఉంది. చక్రి రాజు, మీరు చెప్పినట్టుగా ఉప ఎన్నిక కాబట్టి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందా, లేదంటే గతంలో లాగా లైట్ తీసుకొని తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందా రాజు? విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు కూడా దాదాపు 50% మించి పోలింగ్ నమోదు కావడం లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 50-52% కూడా ప్రతిసారి పోలింగ్ నమోదు అవుతుందని చెప్పి కూడా నగరాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రతిసారి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈసారి మాత్రం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇటు పార్టీలు అదేవిధంగా ఇటు ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇటు అధికార పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇటు ప్రతిపక్షాలు, ఇటు టీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, 3 పార్టీలు కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వీళ్ళు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి సో ఈ అంటే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఈ ఓటింగ్ ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీలు చెప్తా ఉన్నాయి. కాబట్టి 3 పార్టీలు ప్రధానంగా తీసుకోవడం ఒకవైపు, అదేవిధంగా ఉప ఎన్నిక కాబట్టి జనరల్ గా ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్ కంటే కూడా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎప్పుడు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా జూబ్లీహిల్స్ లో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇది ఒక్కటే కాబట్టి సో ఈ ఉప ఎన్నికపై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఈసారి చాలా మంది కొత్త ఓటర్లు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది. 18 నుంచి 21 సంవత్సరాల వ్యక్తులు ఎవరైతే ఈసారి అత్యధికంగా ఎక్కువగా ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటిసారి ఓటు వేసేవారు ఎంత శాతం ఈ ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు, అదేవిధంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 4 లక్షల పైచిలుకు ఓటర్లలో ఎంత శాతం మంది ఈసారి ఓటు హక్కు వినియోగించుకోకపోతా ఉన్నారనే దానిపై పోలింగ్ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా 60% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి పోలింగ్ సరళి ఏ విధంగా ఉండబోతా ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్ లో క్లియర్ గా వాళ్ళ పోలింగ్ స్టేషన్ కానివచ్చు, అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ అడ్రస్, ఇతర వివరాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క యాప్ లో కూడా ఈ ఓటర్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రత్యేక యాప్ లో కూడా వాళ్ళ పోలింగ్ ఏదైతే ఓటర్ ఐడి నెంబర్ కొడితే పోలింగ్ స్టేషన్ కూడా వాళ్ళకు కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏర్పాట్లు చేసిన దృష్ట్యా అదేవిధంగా ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు, ఇతర ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే అధికారులు హాలిడేను డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకు పెయిడ్ హాలిడేను డిక్లేర్ చేయడం జరిగింది. ఇక ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ఐటీ కంపెనీలకు కూడా సెలవు ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ ఖచ్చితంగా ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా ఈ యొక్క అవేర్నెస్ కూడా పెంచడం, ఇవన్నీ భాగంలో ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే పోలింగ్ అయితే ప్రారంభం కాబోతా ఉంది. పోలింగ్ ప్రారంభం సరళిని కూడా ఈ యొక్క ఎలక్షన్ స్పాట్ కానీ అదేవిధంగా ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క డ్రోన్ల ద్వారా, కెమెరాల ద్వారా మానిటరింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే రాజు, 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతం కంటే ఈసారి ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంచే అవకాశం ఉందా? అక్కడ నిఘా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎవరిపైనైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే పలు కేసులు కూడా పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇట్లాంటి టాలరేట్ చేసే అవకాశం లేదు అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రధానంగా ఈ డబ్బు పంపిణీ కానివచ్చు, అదేవిధంగా ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలు కానివచ్చు ఖచ్చితంగా తమ దృష్టికి వస్తే వారిపై చర్య తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చివరి నిమిషంలో కూడా ప్రధాన పార్టీల
కొంతమంది నాయకులు చివరి నిమిషంలో కూడా ప్రస్తుతం కూడా డబ్బులు పంచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అందుకే నియోజకవర్గంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎక్కువ మంది గుమిగూడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు, గస్తీ కాస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి చెదురుమదురు ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అట్లాంటి వాటిపై విపక్షించే పరిస్థితి లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇటు స్కూల్స్ కు కాలేజీకి హాలిడే ఇవ్వడం, అదేవిధంగా ఇటు పెయిడ్ హాలిడేని ప్రకటించడం, ఇవన్నీ కూడా పోలింగ్ శాతానికి పెంచే అవకాశం కనిపిస్తా ఉంది అని ఒకవైపు, మరొక వైపు ఇటు జూబ్లీహిల్స్ లో లాస్ట్ మినిట్ రాజకీయం ఖచ్చితంగా చేంజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రధాన పార్టీల నాయకులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంకా మరొక హాఫ్ అన్ అవర్ లో పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా చివరి నిమిషానికి సంబంధించి ఎవరైతే ఇంకా కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పలు పార్టీల నాయకులు ఇంకా కూడా ఇంకా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ ముగిసేంత వరకు కూడా ఓటర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు ఈ యొక్క నాయకులు ఇతర ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా పోలీసింగ్ కూడా ఏర్పాటు చేసి పెట్రోలింగ్ వాహనాల్లో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఇప్పటికే దీనికి సంబంధించి ఓటింగ్ జరిగేలా ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొని భారీ స్థాయిలో ఓటింగ్ జరిగేలా కూడా ఇటు ప్రధాన పార్టీల నాయకులు సహకరించాలని చెప్పేసి ఇటు అధికారులు పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ జూబ్లీహిల్స్ పోలింగ్ సరళికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అందించడానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇటు ప్రత్యేకంగా యాప్ లో అప్డేట్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు ఎప్పటికప్పుడు కూడా ఈ యాప్ లో పెట్టడం వల్ల అదేవిధంగా ఈ యొక్క ఏ పోలింగ్ సెంటర్ లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనే వివరాలను కూడా ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా జూబ్లీహిల్స్ పైన అందరూ చూసి కూడా నిమగ్నమై ఉంది. 58 మంది అభ్యర్థుల భవితవ్యం అయితే 14వ తేదీన తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజన్లో మంటలు చెలరేగడంతో ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. విహారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ప్రాణాలతోటి బయటపడ్డారు. 2 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అధికారులు అదుపు చేశారు. వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజన్లో మంటలు చెలరేగడంతో ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. విహారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుంది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ప్రాణాలతోటి బయటపడ్డారు. 2 ఫైర్ ఇంజిన్లతోటి మంటలను అధికారులు అదుపు చేశారు. వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పదిలో బ్యాగ్ చూడవా
అరే ఇక లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దుంకండి తొందరగా. మొత్తం కాలిపోయిందయ్యా. దూరం జరగ కన్నా కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న. అన్న పెట్రోల్ ట్యాంక్ అదంతా ఉంది. దూరంగా ఉండండి అన్న. అందరు దిగారా? అన్న దూరంగా ఉండండి. బండి తీసుకోండి. దూరంగా ఉండండి. ట్యాంక్ ఫుల్ ఉంది అన్న. ట్యాంక్ మళ్ళా అందరు దిగారా? అన్న లోపల అంత పొగ అయిపోయిందన్న. ఏమన్నా ఆపుతాను లేదా? లోపల ఎవరు తెలియదు అన్న. దూరం జరగండి అన్న. అన్న దూరం జరగండి. మనుషులు దూరం జరగండి. పెట్రోల్ ట్యాంక్ పేలింది అనుకో చాలా దూరం వస్తుంది అన్న. బస్సులో ఇంకెవరు ఉన్నారని చూడండి అన్న. అన్న దూరం జరగండి అన్న. ఇంకెవరు ఉన్నారన్న మీకు? పడుకున్నా కానీ లోపల వెనక నుంచి అవుటింగ్ ఉంది. లోపల అందరూ ఈరోజు సుమారు 1:30 ప్రాంతంలో ఒక హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 29 మంది ప్రయాణిస్తున్న బస్సులో ఇంజన్లో మంటలు రావడం, దాని ద్వారా ఇంజన్ మన బస్సు మొత్తం వ్యాపించి బస్సు మొత్తం దగ్ధం అయ్యడం జరిగింది. ఇది నేషనల్ హైవే పిట్టంపల్లి చిట్యాల మండల పరిధిలో. ఎలాంటి క్యాజువాలిటీ రాలేదు. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏం కాలేదు. అంతా ఎమర్జెన్సీ డోర్ అండ్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటికి వెళ్ళారు. బస్సు 100% పూర్తిగా అర్థమైంది. ఇంకా డీజిల్ ట్యాంక్ కూడా పేలకపోవడం వల్ల కొంత ప్రమాదం అనేది నివారించినట్టు తెలుస్తుంది. ఇంజన్లో మంటలు ఫస్ట్ వచ్చినవి, అవి ఎట్లా వచ్చినాయి అనేది ఇంజన్ దాన్ని బట్టి ఉండొచ్చు. ఇంజన్లో మంటలు వచ్చి ముందు నుంచి వెనక వైపుకి మంటలు వ్యాపించడం. ఆదిలక్ష్మ, నేను హైదరాబాద్ నుంచి అద్దంకి వెళ్తున్నానండి. మంటలు ముందలకాడ ఇంజిన్ దగ్గర నుంచి వచ్చినాయండి. వాసన వస్తూ ఉంది. ఏంది ఆ వాసన వస్తుందని చెప్పేసి అని అనుకున్నాను. తీరా ఎవరికి వాళ్ళు డ్రైవర్లు ఏమో దిగిపోయారు. దిగండి వాసన వస్తుంది అని అన్నారు. నేను దిగేటప్పటికే మంట వాళ్ళు కొంచెంలో పోయింది. పొగంతా నోట్లో పోయినట్టు. ఎంతమంది వెళ్తున్నారు మీరు? నేను ఒక్కదాన్ని ఉన్నది మా ఇంట్లో వాళ్ళని వెళ్తుంది అద్దంకి. ఇంకా చాలామంది ఉన్నారండి. అది బస్సు నేనే డ్రైవ్ చేస్తూ ఉన్నాను. రన్నింగ్లో ఇంజిన్ కింద నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి పైకి మంటలు వచ్చేసినవి. వెంటనే ఆ జనాలందరినీ అలర్ట్ చేసి కిందకి దించేసామండి. ఎవరికేమి ప్రాబ్లం లేదు. బస్సు మాత్రం ఫైర్ అయిపోయింది. బస్సులో ఎంతమంది ప్రయాణికులు? 29 మెంబర్స్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? బేరంగూడ నుంచి హైదరాబాద్ కొండాపురం వెళ్తున్న బస్సు. ఎక్కడ గుర్తించేస్తారు మీరు మంటలు? ఇక్కడే అండి. జస్ట్ 2 మినిట్స్లో గుర్తించేసిన 2 మినిట్స్లో బండి సైడ్ ఆపేసి జనాలను అలర్ట్ చేసేసి. ఏం ట్రావెల్స్ సార్? విహారీ ట్రావెల్స్. తెలుగు రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజన్లో మంటలు చెలరేగడంతో ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. విహారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుంది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ప్రాణాలతోటి బయటపడ్డారు. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు.
చక్కగా ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు మాత్రం ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి భయాలకు గురిచేస్తున్నాయి. కర్నూలు అదేవిధంగా చేవేల బస్సు ప్రమాదాలు మరొక ముందే ఈ రోజు నల్గొండ జిల్లా చిట్యాల మండలం శివారులో ఉన్నటువంటి చిట్యాల మండలము శివార్లో వెన్నెడ్ శివార్లో ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రము విహారీ ట్రావెల్స్ బస్ అనేది జరగడం కావడం జరిగింది. హైదరాబాద్ నుండి నీలూరుకు వెళ్తున్నటువంటి ఒక విహారీ ట్రావెల్స్ బస్ లో ప్రమాదానికి గురైనటువంటి బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ నుండి అర్ధరాత్రి 12:30 సమయంలో బయలుదేరినటువంటి బస్సు చిట్యాల మండలం వెల్మేడు ప్రాంతానికి వచ్చే వరకు ఒక్కసారిగా ఆ యొక్క ఇంజన్ నుండి మంటలు రావడాన్ని డ్రైవర్ గుర్తించడం జరిగింది. వెంటనే ప్రయాణికులను కూడా అప్రమత్తం చేయడంతో ప్రయాణికులందరూ కూడా క్షేమంగా బయటపడ్డారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాదాలు జరగడానికి ముందు అంటే చిట్యాల సమీప చౌటుప్పల్ ప్రాంతంలో మాత్రం బస్సులు కొద్దిసేపు బ్రేక్ చేయడం జరిగింది. అక్కడ టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత టీ తాగిన తర్వాత బయలుదేరిన 10 నిమిషాల్లోపై ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో టీ బ్రేక్ ఇవ్వడం వల్ల చాలా మంది ప్రయాణికులు మాత్రం మెలకువతో ఉన్నారు. ఎప్పుడైతే ఈ వెల్మేడు శివార్కు వచ్చిందో మంటలో ఈ బస్సులో అనేది ఇంజన్ నుంచి మంటలు వస్తున్నాయని గమనించిన డ్రైవర్ ప్రయాణికులు వెంటనే అప్రమత్తం చేయడము, ఆ సమయంలో ప్రయాణికులు మెలుకుతో చాలా మంది ఉన్నారు కాబట్టి వెంటనే ఫ్రంట్ డోర్ నుండి అదేవిధంగా బ్యాక్ కూడా ఒక విండో ఓపెన్ చేసినట్టు మాత్రము వెంటనే అందరూ కూడా బయటకు తీసిన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రము ఇంజన్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంజన్ లో మంటలు వ్యాపించడం జరిగిందని చెప్పేసి కూడా ఆ డ్రైవర్ అదేవిధంగా ప్రయాణికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ లేని బస్సుల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రయాణికులు మాత్రం వాపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అతి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఫిట్నెస్ లేకుండా కూడా బస్సులకు అనుమతి ఇవ్వడం వల్ల ఈ విధంగా తరచుగా ప్రమాదం జరుగుతున్నాయి కాబట్టి అధికారులు దృష్టి సారించేసి ఈ ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రయాణికులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు మాత్రము 28 మంది ప్రయాణికులు కూడా మంటలు వ్యాపించినప్పటికీ కూడా సురక్షితంగా బయటపడడం వల్ల మాత్రం వాళ్ళు ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఎప్పుడైతే ఇంజన్ లో మంటలు స్టార్ట్ అయ్యాయో ఆ విషయాన్ని గమనించి వెంటనే దిగివేయటము, ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు సమాచారం అందించడం పోలీసులు కూడా ఫైర్ సిబ్బంది తెలిపేయటము జరిగింది. ఈ 2 ఫైర్ ఇంజన్లు వచ్చే వరకు కూడా మంటలు బస్సులో మాత్రం మంటలు వేగంగా వ్యాపించిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఫైర్ ఇంజన్స్ వచ్చేసి మంటలు ఆపేసే సమయానికి కూడా పూర్తి స్థాయిలో బస్సు తగ్గమైన పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి కారణం మాత్రము షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి కూడా డ్రైవరు అదేవిధంగా పోలీసులు కూడా దానికి వచ్చిన పరిస్థితి ఉంది. నైట్ ఏ సమయంలో బస్సు దగ్ధమైంది? అర్ధరాత్రి 12:30 సమయంలో హైదరాబాద్ నుండి బస్సు అయితే బయలుదేరింది. ఆ చౌటుప్పల్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత కొంతసేపు మాత్రం డ్రైవర్ బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత బయలుదేరింది. అంటే ప్రమాదం జరిగిన సమయం మాత్రం 1:30 నుండి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో చౌటుప్పల్ ప్రాంతంలో బ్రేక్ ఇవ్వడం తర్వాత అక్కడి నుంచి ఒక 10 నిమిషాల్లో బయలుదేరింది. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి 1:30-2 ఆ ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో ప్రయాణికులందరూ కూడా మెలుకుతూ ఉన్నారు. ఎందుకంటే టీ బ్రేక్ ఇవ్వడం వల్ల మెలుకుతూ ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం జరగదని కూడా చెప్పారు. ఎందుకంటే డ్రైవర్ వెంటనే అలర్ట్ కావటము, ప్రయాణికులందరికీ కూడా బస్సులో మంటలు అంటుకుంటాయని చెప్పి అలర్ట్ చేయడం వల్ల కూడా ప్రయాణికులు వెంటనే మెలుకుతూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క విండోస్ నుంచి అదేవిధంగా ఫ్రంట్ గేట్ నుంచి అదేవిధంగా బ్యాక్ విండో కూడా ఓపెన్ చేయడం వల్ల దాంట్లో నుంచి కూడా బయట దిగారు. ఆ సమయంలో వాళ్ళకి సంబంధించిన లగేజ్ అనేది దాంట్లో ఉంది. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఆ యొక్క లగేజ్ ని కూడా బయటికి తీసివేసిన పరిస్థితి ఉంది. ప్రయాణికులు దిగిన 5 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో బస్సులో మాత్రము మంటలు అంటుకున్నాయని చెప్పవచ్చు. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళ ముందే మాత్రము బస్సు పూర్తి స్థాయిలో తగలబడిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో మాత్రం ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి భయాలకు గురయ్యారు. తాము మెలకువతో లేకపోతే తాము కూడా బస్సులో కాని బుద్ధి అయితే వాళ్ళని చెప్పేసి కూడా ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా వెంటనే అరెస్ట్ కావడం జరిగింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడం, ఫైర్ సిబ్బంది వచ్చే సమయానికి బస్సును మొత్తం పూర్తి స్థాయిలో మంటలు అంటుకున్న పరిస్థితి ఉంది. అప్పటికి ఫైర్ సిబ్బంది మాత్రము ఆ యొక్క మంటలు మాత్రం ఆపివేశారు. అదేవిధంగా రోడ్డు మీద వెళ్లే ఇతర వాహనాలకు కూడా ఇబ్బంది తలచకుండా డైవర్షన్ చేసేసి కూడా పోలీసులు ఇతర వాహనాలను పక్క నుండి పంపించిన పరిస్థితి నెలకొంది. సో బస్సు ప్రమాదం జరిగినప్పటికీ మాత్రం జరిగినప్పటికీ 28 మంది ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడడం మాత్రం అందరూ కూడా ఆయన ఉడికించుకున్న పరిస్థితి ఉంది. పుల్లారావు, నైట్ టైం లాంగ్ జర్నీ చేసేవారు సొంత వాహనాల కంటే బస్సు ప్రయాణం సురక్షితమని అందరూ బస్సును ఎక్కుతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సు ఎక్కాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది ప్రజలు. అయితే వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అధికారులు ఏం చెప్తున్నారు పుల్లారావు? యాక్చువల్గా ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు మాత్రం తరచుగా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా అందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే మిగతా వాహనాల ప్రయాణం కన్నా బస్సు ప్రయాణం చాలా సురక్షితము, ఎలాంటి
ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఫిట్నెస్ విషయంలో మాత్రము అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. దీంతో చాలా మంది ప్రయాణికులు చెప్తున్నారు ఇతర రాష్ట్రాల నుండి ఫిట్నెస్ లేనటువంటి బస్సులలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చేసేసి ఇక్కడ అధికారులకు మామూలు చేసేసి ఆ ఫిట్నెస్ లేని బస్సులను కూడా నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సో ఈ విధంగా వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం అని చెప్పి ప్రయాణికులు ప్రాణాలతో చెలగాట మారుతున్నారని చెప్పేసి కూడా చాలా మంది ప్రయాణికులు వాపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు కూడా ఈ విధంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదం అయితే అదేవిధంగా తర్వాత ఇప్పుడు చేవెళ్ల దగ్గర ప్రమాదానికి సంబంధించి కూడా ఆ బస్సులలో ఫిట్నెస్ లెవెల్ కూడా కొంత మేరకు నిర్ధారణకు వచ్చింది. ఈ రోజు జరిగినటువంటి విషయానికి సంబంధించి బస్సు బయలుదేరినటువంటి కేవలం గంటన్నర సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అనేది కూడా ఫిట్నెస్ లేని సమస్యల వల్ల జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంజన్ లో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కాబట్టి అంటే ఇంజన్ ఫిట్నెస్ లేదు, ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది. సో ఈ విధమైన ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం మాత్రము ఫిట్నెస్ లేకపోవడం అని చెప్పేసి కూడా ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి ఉంది. కాకపోతే అధికారులు ఈ విషయంపై మాత్రం ఏమాత్రం దృష్టి సారించట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ బస్సులు కొనుగోలు చేసినటువంటి యజమానులు ఉన్నారో వారు కూడా ఇతర రాష్ట్రాల నుండి ఈ బస్సులు తీసుకొచ్చేసి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి విధంగా బస్సులు నడపడం వల్ల కూడా ఈ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా గుర్తించారు. అదేవిధంగా ఆర్టీసీ కి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఫిట్నెస్ బస్సులు నడుస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇవి కూడా మధ్య మధ్యలో అంటే ప్రయాణికులు చేరవేసే సమయంలో కూడా మధ్యలో ఆగిపోయి మొరాయించడం దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడటం కూడా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇటీవల కాలం చూసినట్టు కూడా బస్సులకు సంబంధించి ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఆ స్టీరింగ్స్ అనేవి ఒకసారి స్ట్రక్ అయ్యి కంట్రోల్ కాక మూలమలకు ఉన్న దగ్గర కిందికి దిగబడిపోవడం అంటే పొలాలకు వెళ్ళిపోవడం ఇటువంటివి కూడా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. సో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అధికారులు మాత్రం దీనిపై దృష్టి సారించాలి. తప్పనిసరిగా అన్ని బస్సులకు కూడా ఫిట్నెస్ అనేది ఉండే విధంగా చూడాలి. ఫిట్నెస్ లేని బస్సులకు సంబంధించి వాటిని తిరగకుండా చేసినట్టయితే మాత్రము ప్రయాణికులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రయాణికులకు పరిస్థితి ఉంది. సో ఈ విషయంపై మాత్రం ప్రభుత్వం కానీ అదేవిధంగా అధికారులు కానీ దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఢిల్లీ నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మృతి చెందారు, మరో 30 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఢిల్లీ ఘటనతోటి దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. లాల్ కిలా మెట్రో స్టేషన్కు చేరువుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుంచి పేలుడు సంభవించినట్లుగా గుర్తించారు. క్షతగాత్రులకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్రకోణం వంటివి ఉన్నాయేమో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఫోరెన్సిక్ విభాగాలు క్లూస్ బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతోటి మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. దేశంలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసి పెద్ద ఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు జరిగింది. పేలుడుకు ఉగ్ర నెట్వర్క్ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
हमको नहीं, हम ये देखे लपट देखा, अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है क्या। और तो बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई। बेसिक इन्फॉर्मेशन आप दे दीजिए। एज ऑफ नाउ आई कैन नॉट टेल यू एनीथिंग। एज ऑफ नाउ आई कैन नॉट टेल यू एनीथिंग। एज ऑफ नाउ आई कैन नॉट टेल यू एनीथिंग। बेसिक इन्फॉर्मेशन। आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसी जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है, तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी। और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनका फोन भी आया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे, जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा। मैं चेयर में बैठा हुआ था, एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में कहीं मैंने अपनी आवाज के भी नहीं सुना। धमाके के दहल पे मैं 3 बार गिरा हूँ, उठाऊँ फिर गिरा हूँ, ऐसे धरती फटने वाला है, इतनी तेज धमाका हुई है। ठीक है, तो मैं दुकान छोड़ करके एकदम से भागा। मेरे साथ भी बहुत सारी पब्लिक भागी, एक पे एक पब्लिक गिर रही थी। उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में दूसरा धमाका हुआ था, हम मरने वाले हैं। ऐसा लग रहा कि हम बचने का चांस, ऐसा लगा कि मौत को मुंह से देख रहे हैं, इस तरह से नजारा था। तो मैं भाग करके साइकिल मार्केट में गया, वहाँ जा करके मैं एक कोल्ड ड्रिंक लिया। 2 बंदे को ने मेरे अच्छे से काबू किया, मेरे को समझाया कि फिर मेरे को रिलैक्स किया। फिर मैं दोबारा यहाँ दुकान पे चाबी ले करके, ये चाबी दुकान की, मैं चाबी दुकान बंद करके
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, 7 గంటలకు అసలు పోలింగ్ ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఉదయం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది రాజు? రైట్ చక్రి, ఎప్పుడెప్పుడు అంటూ దాదాపు 30 రోజుల పాటు హోరెత్తినటువంటి ప్రచారానికి సంబంధించి పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం జరిగింది. అందరూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇవాళ ఉదయం మరికాసేపట్లోనే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతా ఉంది. ప్రస్తుతం మనం రెహ్మత్ నగర్ డివిజన్ లోని గురుద్వారా కమాన్ వద్ద ఉన్నాం. ఆ కమాన్ వద్ద ఉన్నటువంటి 146, 147 పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. అంతేకాకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క పోలింగ్ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తుగానే ఇక్కడికి చేరుకున్నటువంటి అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల యొక్క ఏజెంట్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఈ యొక్క మాక్ పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొదట ఈవీఎంలకు వీవీప్యాడ్లను కూడా కనెక్ట్ చేశారు. అంతేకాకుండా కంట్రోల్ యూనిట్ ద్వారా కూడా ఆపరేటింగ్ చేశారు. ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. దీని అనంతరం కూడా ఒక్కో అభ్యర్థి మొదట ఎంటీగా ఉన్నటువంటి పోలింగ్ స్లిప్స్ 5 వచ్చాయి. ఆ తర్వాత ఉన్నటువంటి 58 మంది అభ్యర్థులు కావచ్చు, మరోవైపు ఈ యొక్క 59 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక్కో ఓటు మాక్ పోలింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేటటువంటి ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క మొబైల్ కౌంటర్ ని కూడా ఏర్పాటు చేశారు. 2 చోట్ల పోలింగ్ బూత్ కి 2 వైపులా కూడా ఈ యొక్క మొబైల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరిని కూడా పోలింగ్ స్టేషన్ లోకి మొబైల్స్, స్మార్ట్ వాచ్లతో పాటు కానీ ఎలక్ట్రికల్ పరికరాలను కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొబైల్ కి ఇక్కడ సబ్మిట్ చేసి టోకెన్ తీసుకున్న తర్వాత ఓటు హక్కు వినియోగించుకొని మరోసారి ఈ యొక్క టోకెన్ ఇక్కడ ఇచ్చినట్లయితే వారి మొబైల్ వారికి అందజేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు 2 ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కూడా భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి దాదాపు ఒక్కో బూత్ వద్ద 10 సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఓవరాల్ గా 407 ప్రాంతాల్లో కూడా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 407 ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం 147 పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం రెహ్మత్ నగర్ డివిజన్ లో. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో 65 గుర్తించారు. ఈ యొక్క సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 262 పైగా ఈ యొక్క పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నట్లు ముందస్తుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అదే విధమైనటువంటి ఏర్పాట్లను చేశారు. పోలింగ్ జరుగుతున్నటువంటి పోలింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది. అంతేకాకుండా 130 స్టేషన్లకు ఏరియాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అన్ని ఈసారి తొలిసారిగా పర్యవేక్షించబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా
ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ముందస్తుగానే అభ్యర్థుల జాబితాను ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఇక్కడ గోడకు స్టిక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా 58 మంది అభ్యర్థులు వారితో పాటుగానే పూర్తి స్థాయిలో అటు వారికి వచ్చినటువంటి గుర్తు, ఆ పార్టీ యొక్క పేరు, ఆ తర్వాత వారి యొక్క ఫోటోను కూడా ఇక్కడ పెట్టి ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పూర్తి స్థాయిలో కూడా ఓటరు ఏ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. అన్ని పార్టీలకు అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా ఏజెంట్లు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. కూడా ఈ యొక్క పోలింగ్ ముగిసిన అనంతరం ఆ యొక్క ఈవీఎం కు వివిప్యాట్ కు దాంతో పాటుగానే కీలకమైనటువంటి ఈ ఈవీఎంలతో పాటుగానే వివిప్యాట్లకు కూడా సీలింగ్ ఈ యొక్క అధికారుల సమక్షంలో కూడా ఇక్కడికి మాక్ పోలింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పోలింగ్ స్టేషన్ లో ఉన్నటువంటి ఓటర్ కాంటాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈవీఎం వివిప్యాట్లు సరైన రీతిలో పనిచేస్తున్నాయా లేదా అనేటటువంటిది కూడా చెక్ చేసిన అనంతరం ఈ యొక్క మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక్కో అభ్యర్థికి ఒక్కో పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారు, స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్న వారు ఒక్కో మాక్ కూడా నిర్వహించినటువంటి మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారి ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న వెంటనే కూడా ఇక్కడ అధికారులను సంప్రదిస్తారు. వారి యొక్క ఐడి కార్డు, ఫోటో ప్రూఫ్ తో ఉన్నటువంటి ఐడి కార్డును అధికారులకు చూపించిన వెంటనే ఈ యొక్క ఓటరు జాబితాలో ఉన్నటువంటి వారి పేరుతో మ్యాచ్ అవుతుందా లేదా, వారి యొక్క ఓటర్ ఐడి సంఖ్య కరెక్టేనా లేదా అనేది కూడా చెక్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఎంతమంది ఓట్లు వేశారు అనేది కూడా ఒక్కొక్కరుగా టిక్ చేసుకునేటటువంటి జాబితాను కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా వారు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ అధికారి ఎవరైతే ఉన్నారో వారు అథారిటీ ఇస్తారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు. ఇక్కడ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. వీరు ప్రెస్ చేసిన తర్వాతనే వారు ఈవీఎం వద్దకు వెళ్ళి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది 5 సెకండ్స్ టైం కూడా పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు ఎవరికి ఓటు వేస్తున్నారో ఏంటి అనేది కూడా తెలియకుండా పూర్తి స్థాయిలో వారి యొక్క ఓటు హక్కును వారు స్వతహాగా కవర్ చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ యొక్క పోలింగ్ బూత్ కు లోపలికి ఒక్కసారిగా ఓటరు వెళ్ళిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థుల జాబితాకు సంబంధించి సింబల్ కు సంబంధించి ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా కూడా ఈ ఏడాది ప్రత్యేకించి అభ్యర్థుల ఫోటో, వారి పేరు, అంతేకాకుండా వారికి వచ్చినటువంటి ఎన్నికల గుర్తును కూడా ఇక్కడ విజిబుల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈవీఎంల పైన అభ్యర్థుల యొక్క కలర్ ఫోటోను కూడా ఈసారి ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారి పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి అథారిటీ ఇచ్చిన తర్వాతనే, యాక్సెస్ ఇచ్చిన తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఎటువంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఈ యొక్క పోలింగ్ జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు రైట్ థ్యాంక్ యూ రాజు.